హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చి పున్నం రోజు వ్లాగ్ అండి. మాకైతే పున్నం లేదు కానీ ఆ రోజైతే మేము కొత్త గొలుస్తాం అనమాట. మరి మీలో ఎంతమందికి నోములు ఉన్నాయో కామెంట్ చేయండి. నేను ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి దీపారాధన చేసుకుందామని ఇవన్నీ రెడీ చేసుకున్నాను. మా వారు మా పిల్లలు ఇంకా ఎవరు లేవలేదండి. ఈ రోజు అయితే చాలా రకాల వంటకాలు అయితే చేయాలి. ఆ వంటకాలు అంటే బూర్లు అలాంటివి ఏవి ఉండవు. మాకు పరమాన్నము, ఇంకా పాలకాయలు, కలగూర ఇలాంటివన్నీ ఉంటాయండి. వావైతే కుక్ చేసి దేవుడికి నైవేద్యంగా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పూజ అయితే చేసుకోవాలి. మా వారికి ఉపవాసం ఉండమంటే ఆయన అయితే అస్సలు నేను ఉండను, నీ ఇష్టం చేసుకుంటే చేసుకో అని చెప్పారు. ఇంకా తప్పదు కదండి, నేనైతే ఉపవాసం ఉన్నాను అనమాట. ఈ రోజు ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. మా వారైతే అస్సలు ఆకలికి తట్టుకోలేరండి. ఉపవాసం కాదు కదా, ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా ఉండలేరు అనమాట. అందుకే ఆయనకి నేను ఎక్కువ ఫోర్స్ చేయను. మా వారితో ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేను సేఫ్టీగా పులిహోర ఏదో ఒకటి పట్టుకుంటానండి. లేదంటే మనకి విశ్వరూపం అంతా చూపించేస్తారు ఆకలితోని, ప్రమాదం అనమాట ఈయనతో. అందుకే నేను ఎక్కువ ఫోర్స్ చేయడానికి ఉపవాసాలు అలా ఉండమని చెప్పి రామా రామా అనుకుంటూ తిట్టుకుంటూ ఇంకా ఆ రోజు అంతే ప్రశాంతంగా ఉంచరు. నేను ఎన్ని పూజలు చేసుకున్నా ప్రశాంతంగా చేసుకుంటే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. అందుకే ఎంత లేట్ అయినా కూడా వాళ్ళకైతే ముందుగా టిఫిన్ రెడీ చేసి పెట్టేస్తాను. తర్వాత నా పూజలు నేను చేసుకుంటాను. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటది. దీపారాధన త్వరగా చేసుకోవాలని కొంచెం త్వరగా లేచి టిఫిన్లు అన్ని రెడీ చేసుకుంటానండి. ముందుగానే దీపారాధన చేసుకుంటాను పిల్లలు లేవక ముందే. తర్వాత టిఫిన్లు అన్ని రెడీ చేసి వాళ్ళకైతే కరెక్ట్ టైంకి అన్ని అందించేస్తాను అనమాట. తర్వాత అయితే మిగతా పనులు చేస్తూ ఉంటాను. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సింపుల్గా ఇలా ఉదయాన్నే దీపారాధన చేసుకొని ఇంకా ఇంటి దగ్గరే పడవలను అయితే విడిచిపెట్టుకున్నాను అనమాట. మాకు ఇక్కడ చెరువు అనేది ఉంది కానీ నేనైతే ఈ పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి అయితే ఇష్టపడలేదు. మిడిల్లో మా పాప అయితే లేస్తూ ఉంటుందండి. ఇంకా తనను చూసుకోవాలి కదా. మా వారైతే ఇంకా సీరియస్ అయిపోతారు అనమాట. అందుకోసమే ఇంటి దగ్గరే ఇలా సింపుల్గా తులసి అమ్మవారి ముందు ఒక టబ్ని ఏర్పాటు చేసుకొని ఇలా పడవలను అయితే విడిచిపెట్టుకున్నాను. నాకు ఒక ఆంటీ చెప్పారనమాట ఇలా టబ్ని యూజ్ చేయకూడదని, పల్లెంలో పెట్టమని. కానీ నా దగ్గర యాక్చువల్గా స్టీల్ పల్లెం అయితే లేదు, సిల్వర్ది ఉండేది కానీ అది నాన్ వెజ్ చేస్తారనమాట. అందుకే నాకు ఇష్టం లేక ఈ టబ్ని అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇంక కింద నుంచి అయితే ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చాను అనమాట, కొలాయి వాటర్ కింద నుంచి తీసుకొచ్చాను. ఇంక ఈ పప్పు అయితే ఉంది, క్లీన్ చేయాలి. ఈ పప్పు కడగడం అంటే నాకు పెద్ద టాస్క్ అనమాట, చాలా చిరాకు వస్తుంది కానీ తప్పదు. ఇంకా క్లీన్ చేసుకున్నాను అనమాట పిల్లలకి టిఫిన్కి ఇంకా నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాలని. మా పిల్లలు అయితే అసలు భోజనం చేయట్లేదు. ఇంక వాళ్ళ కోసం అయితే చేదు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ చేదు చాలా మంచిదండి. నులి పురుగులు అలా ఉంటాయి కదా కడుపులో, అలా ఉంటే మాత్రం క్లియర్ అవుతాయి. ఇలాంటి మూలికలన్నీ కూడా మా మామయ్య తీసుకొని వస్తారండి. నాగస్వరము అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటారు. నేను ఆ మూలికలు తీసుకొచ్చి అందులో కొంచెం టర్మరిక్ పౌడర్, ఇంకా జీలకర్ర, వాము ఇలాంటివన్నీ వేసి ఇలా పౌడర్ చేస్తూ ఉంటాను. అది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా పిల్లలకి పడుతూ ఉంటే కడుపులో ఉన్న నులి పురుగులు, ఇంకా స్టమక్ పెయిన్, విరోచనాలు అలాంటివి వస్తూ ఉంటాయి కదండి, ఇన్ఫెక్షన్స్ పిల్లలకి, అలాంటివన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. చాలా మంచిది. ఇంకా పప్పు క్లీన్ చేసుకొని పిల్లల కోసం అయితే ఇలా ప్లేట్లో ఇడ్లీ పెట్టాను. చాలా సాఫ్ట్గా వచ్చింది. కొంచెం తోటకూర ఉంటే దాన్ని అయితే ఫ్రై చేద్దామని తీసాను అనమాట. పిల్లల కోసము మా వారి కోసమే కదా, ఇంకా ఫ్రై కర్రీ అయితే సరిపోద్ది. నేనైతే ఉపవాసం ఉన్నాను. చట్నీ అవేవి చేయలేదండి. ఇడ్లీ పెట్టి ఇంకా పాలతో అయితే వాళ్ళకి టిఫిన్ పెట్టాను. మా వారు ఇంకా లోహిత్కి ఏదో ప్రిపేర్ చేస్తున్నారు. మా వారి కోసం అయితే రాగి అంబలి అంటే జావా అంటారు కదా, అదైతే ప్రిపేర్ చేశాను. ఇంకా తోటకూర ఫ్రై కూడా ప్రిపేర్ అయిపోయింది. కొంచెం రైస్ పెట్టాను అండ్ రసం కూడా పెట్టేశాను అనమాట. ఇవి ఊరు నుంచి తీసుకొచ్చాము అరటిపళ్ళు, చాలా బాగా పండిపోయాయి అనమాట. పిల్లలు కూడా స్నానం చేస్తారు. పున్నమి రోజు గుడికి వెళ్ళడము మాకు అలవాటు అనమాట. మా వారు మామూలు ఎప్పుడైనా రమ్మంటే నాకు టైం కుదరదు అని చెప్తారు కానీ పున్నమి రోజు మాత్రం తప్పకుండా గుడికి అయితే వస్తారనమాట. నేనైతే వచ్చేసరికి ప్రిపేర్ చేసుకుందామని అన్ని రెడీ చేస్తున్నాను. స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్ళారు లోహిత్కి. ఆయన వచ్చాక నేను ఖుషి మా వారు ఇలా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. ఇంకొచ్చాక నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను. పాప అయితే పడుకుంది. ఇంక ఇవైతే నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇవి నల్ల పెసలు అంటారు కదా, అవి పెసరపప్పులో వేసి నానబెట్టుకోవాలి. ఇవైతే దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నమాట సాయంత్రం. ఇంకా కొరలన్నం అంటారు కదా, అదైతే పరమాన్నం కొత్త బియ్యంలో వేసి పరమాన్నంలా చెయ్యాలి. అంతలోగే మా చెల్లి కాల్ చేసింది. కాసేపు అయితే అలా మాట్లాడుకుంటూ ఇలా వంటలు అయితే చేసుకుంటున్నాను. తనైతే చెప్పింది అనమాట, ఇప్పటి నుంచే చేసుకో, ఏం
ఇంకా అప్పటికైతే లేట్ అయిపోద్ది అని చెప్పి నేను చేసేది ఏం లేదు కదా, ఎక్కువ హడావిడి ఏం లేదు కదా, స్లోగా చేసుకుంటాలే అని చెప్పాను. కానీ కాదండి, చాలా లేట్ అయిపోయింది. తను చెప్పింది కరెక్టే. సేవి చిన్న చిన్న వంటలైనా కూడా అన్నీ చేసేసరికి ఆ టైం అయితే అయిపోయింది అనమాట. ఒక సైడ్ అయితే నేను పప్పు పెట్టాను, ఇంకొక సైడ్ అయితే పరమాన్నం ఉడుకుతుంది. ఇంతలోగా పాలకాయలు చేసుకుందామని అయితే తీసాను అనమాట. పాలకాయలు ప్రిపేర్ చేసుకుంటే ఒక పని అయితే అయిపోతుంది కదా అని పాలకాయలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను. పిల్లల కోసం అయితే నేను కొంచెమే చేశానండి, వాళ్ళు తింటారో తినరో అని చెప్పి. ఒక కప్పుడైతే బియ్యం తీసుకున్నాను అండ్ హాఫ్ కప్పు షుగర్ అండ్ హాఫ్ కప్పు నువ్వులు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసుకొని ఒకేసారి ఎక్కువ వాటర్ పోసేయకుండా ఇలా కొంచెం కొంచెం కలుపుకొని మిడిల్లో వాటర్ అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకేసారి వాటర్ పోసేస్తే లూజ్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా కలుపుకొని వీటిని అయితే చిన్న చిన్న పాలకాయలుగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. మా చిన్నప్పుడు అయితే మా తమ్ముడు నేను గంధమావాస్యకి ఊర్లో ఎవరైనా పళ్ళు పంచేటప్పుడు ఇవి ఇస్తుంటే మా ఇద్దరము గొడవలు ఆడుకొని వాటలు వేసుకునే వాళ్ళమి. ఇప్పుడు పిల్లల ఆ తిళ్ళుకి అలవాట్లకి చాలా దూరం అయిపోయారండి. ఇప్పుడు తిళ్ళు అలవాట్లు చాలా డిఫరెంట్లండి. ఇంకా పరమాన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక సైడ్ అయితే రైస్ కోసం పెట్టాను, డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టాను. అది వేడయ్యేలోక ఇంకా కలగూర కోసం అయితే ఊరు నుంచి తీసుకొచ్చిన గుమ్మడికాయని అయితే కట్ చేసుకున్నాను. చిన్న చాక్తో కట్ చేశాను, అదైతే కట్ అవ్వలేదన్నమాట. ఇంకా పెద్ద నైఫ్ అయితే తీసుకొచ్చాను. నా దగ్గర కత్తిపెట్టి ఉంది కానీ నాకు అలవాట్లేదండి, ఇలా నైఫ్తోనే అలవాటు అనమాట. ఎన్ని కూరగాయలైనా కూడా నైఫ్తోనే కట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ గుమ్మడికాయ కూడా అంత అవసరం లేదని చిన్న ముక్క అయితే వేసాను అనమాట. మేము ఉండేది ముగ్గురమే కదా, ఇంకా పిల్లలు కూడా తింటారో తినరో అని చెప్పి వంకాయ, కందదుంప, ఎర్ర కందమలము, ఇంకా గుమ్మడికాయ, జునుములు ఇవన్నీ వేసి కలగూర అయితే చేశాను. రుచి చూడకుండా వండాను కానీ చాలా చక్కగా కుదిరింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. ఇంకా దేవుడి కోసం వంటలు చేసేటప్పుడు ఏవైనా కూడా చక్కగా కుదురుతాయి కదా, ఇంకంతేనండి. ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మొన్న ఊరెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళన్నీ పంపించారనమాట. ఇవన్నీ కూడా నేనేమి ఇక్కడ తీసుకోలేదు, ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. ఈ చింతకాయ కూడా ఆ రోజు కొత్తగా వెళ్ళాలని చెప్పి ఒక చింతకాయ అయితే ఇచ్చారు. నేను కొంచెం వాటర్లో కొద్దిగా వాటర్ వేసి ఆ పక్కన పెట్టాను. అదైతే పప్పులో వేసేద్దామని చెప్పి సపరేట్గా రసం ఏమీ వండుకోలేదు. రైస్ అయితే అయిపోయింది, అదైతే తీసి పక్కన పెట్టాను. ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాను కదా, ఆయిల్ వేడైపోయింది. ఈ పాలకాయలు కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇది పప్పు కోసము సపరేట్గా కొంచెం తీసానండి, దేవుడి కోసం నైవేద్యము కోసం అయితే సపరేట్గా కొంచెం పప్పు తీసాను. మిగతాదైతే తాలింపు వేసుకున్నాను. అండ్ ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఓవరాల్ మొత్తం వంట కంప్లీట్ అయిపోయినట్టే. ఇది కలగూర కూడా తాలింపు పెట్టి ఇదైతే కుక్ చేసుకున్నాను. ఇదే కొంచెం లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయిందండి ఉడికేసరికి. కుక్కర్లో పెడితే టేస్ట్ ఉండదని చెప్పి నార్మల్గా నేనైతే ఎలా కుక్ చేశాను. కర్రీ ఉడికేలోగా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇవన్నీ పూజ కోసం అయితే సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇది కొరజావా, ఇంకా ఇవి అట్టులు అనమాట. ఇవి బియ్యం అట్టులు, అవి కూడా పెట్టాలి. అవి అయితే నేను ఒక 7 లాగా చిన్న చిన్నవి పెట్టాను అనమాట. ఇలా దేవుడికి అయితే రెడీ చేసుకున్నాను, మొత్తము అలంకారంతో సిద్ధం చేసుకున్నాను. అంతలోగా మా వారు కూడా వచ్చేసారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేను పూజకి ఎలా సిద్ధం చేసుకున్నాను కదా, నచ్చితే చిన్న లైక్ చేయండి. నాకు ఇలా అలంకారం చేసుకొని పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. మా వారు అయితే తిడుతూ ఉంటారు త్వరగాలే అని చెప్పి. నాకు అలంకారం చేయకపోతే అస్సలు నచ్చదండి, ఏదో చేయకపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా పూజ అయితే ఇలా సింపుల్గా కంప్లీట్ చేసుకొని మేమైతే ఉపవాసం అయితే తీర్చుకున్నాము. పిల్లలు కూడా ఇలా దేవుడికి అయితే దండం పెట్టారనమాట. ఇంకా పైకి వెళ్ళి చుక్క చూసి ఇంకా ఉపవాసం అయితే తీర్చుకోవాలి. దేవుడి దగ్గర దీపం నైవేద్యం అనేది సమర్పించాను అనమాట. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి, దేవుళ్ళు పూజలు ఏవైనా చేస్తే మాత్రం నాకు కొంచెం హెల్ప్గా ఉంటారు. ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పెట్టిన మడపల్లోన 4 అయితే మేము తీసుకొని వచ్చి ఇవైతే తినడానికి అయితే ఇక్కడ పెట్టామన్నమాట. పైన చుక్క చూడడానికి వెళ్ళేసి వచ్చి ఇవైతే మేము ఎలా రెడీ చేసుకొని భోజనాలు అయితే కంప్లీట్ చేస్తాము. ఈరోజు అయితే మా పూజ ఎలా కంప్లీట్ అయిపోయింది. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అన్నీ చేసేసరికి 7 అయ్యిందనమాట.
చాలామంది ఈరోజు ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చారండి మా ఇంటికి. పున్నం ఉందంట చాలామందికి. ఇంకా మేము చేసుకున్న ప్రసాదాలే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా వాళ్ళు ఇచ్చిన కూడా ఒక మూల అలా పెట్టానమాట. చేసుకున్న వాళ్ళకన్నా దండుకున్న వాళ్ళకి ఎక్కువ అంటారు కదా. చూడండి బూరెలు అవన్నీ ఎన్ని ఉన్నాయో. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడొక్కడ సర్దుకొని మేమైతే ఈరోజు అయితే ఇలా ముగించాను. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్.